బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అనే సామెతలు పెద్దలు ఊరికే చెప్పలేదు. నిన్న మొన్నటి దాకా అంతా బాగానే ఉన్న అక్కినేని కుటుంబానికి ఒక్కసారిగా కన్వెన్షన్ బిల్డింగ్ కూల్చేయడంతో అంతా అయోమయంగా మారిపోయింది. దీంతో దీనంతటికీ కారణం అక్కినేని వారి ఇంట్లోకి కొత్తగా అడుగు పెట్టబోతున్న పెద్ద కోడలు శోభితానే అని నెట్టింట వార్తలు మొదలయ్యాయి. నిజానికి హీరోయిన్ సమంతకు విడాకులిచ్చేసి 4 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నట్లు నటించిన నాగ చైతన్య 3 ఏళ్ల క్రితం నుండే శోభితాను సీక్రెట్ గా లవ్ చేస్తూ ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. దీంతో హీరో నాగార్జున కూడా చేసేదేం లేక వారిద్దరిని ఆశీర్వదించి శోభితాను అక్కినేని వారి కోడలుగా అంగీకరించాడు. అలా శోభితతో చైతన్యకు ఎంగేజ్మెంట్ జరిగి కనీసం 2 వారాలు కూడా పూర్తి కాకుండానే నాగార్జునకు తీవ్ర ఆస్తి నష్టం జరగడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. శోభితాది ఐరన్ లెగ్ అని, ఆమెను నాగ చైతన్య పెళ్లి చేసుకుంటే అక్కినేని వారి ఫ్యామిలీకి మరిన్ని కష్టాలొస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. కానీ నాగార్జున మాత్రం ఇలాంటి వార్తలన్నింటికీ సమాధానంగా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. నేను ఎటువంటి చెరువును కబ్జా చేసి ఫంక్షన్ హాల్ నిర్మించలేదు. నా దగ్గర ఆ స్థలం చెరువు కాదు, పట్టా భూమి అనే ప్రూఫ్స్ ఉన్నాయి. అవసరమైతే కోర్టుకి వెళ్లి పోరాడతా. అప్పటి వరకు ఎలాంటి పుకార్లు అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అంటూ పోస్ట్ పెట్టారు. ఇక ఈ కూల్చివేతల పట్ల అక్కినేని వారి అభిమానులు ఆందోళనకు గురైనప్పటికీ సమంత అభిమానులు మాత్రం సంతోషంగా ఉన్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.